డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా అధ్యయనం చేస్తున్న అంశం చూడండి. 1907 సంవత్సరంలో సూరత్ కాంగ్రెస్ దీనికి ప్రసిద్ధి చెందింది అన్నది. సూరత్ కాంగ్రెస్ 1907 అనగానే ఇండియన్ హిస్టరీలో మినిమం నాలెడ్జ్ ఉన్న ప్రతి స్టూడెంట్కి తెలిసిన విషయం ఏంటంటే 1885లో స్థాపించబడిన భారత జాతీయ కాంగ్రెస్ అనే సంస్థ తొలిసారిగా మితవాదులు అతివాదులుగా విడిపోయినటువంటి సమావేశం అంటారు. అంటే ఇక్కడ ఆన్సర్ కాంగ్రెస్ విభజన అని గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ తొలిసారిగా విభజన జరిగిన సంవత్సరం. మరి కాంగ్రెస్ తొలిసారిగా విభజన కరెక్టే, అయితే ఎందుకు విభజన జరిగి ఉంటది 1907లో అంటే రెండు సిద్ధాంతపరమైనటువంటి కారణాలు. ఏంటి ఆ రెండు సిద్ధాంతపరమైనటువంటి కారణాలు అంటే, లార్డ్ కర్జన్ 1905 సంవత్సరంలో బెంగాల్ని విభజించాడు. ఈ బెంగాల్ని విభజించినప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ ఐఎన్సికి మితవాదులు అనేటటువంటి వాళ్ళు నాయకత్వం వహిస్తారు. ఈ 1905 సంవత్సరం అక్టోబర్ 16వ తారీఖు నాడు లార్డ్ కర్జన్ బెంగాల్ విభజించినప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ వాళ్ళు 1905 సంవత్సరం డిసెంబర్ 28వ తారీఖు నాడు మన వారణాసి బెనారస్లో సమావేశం అయ్యారు. గోపాలకృష్ణ గోఖలే నాయకత్వంలో కాంగ్రెస్ వాళ్ళు సమావేశం అయ్యి మేము ఈ వందే మాతృ ఉద్యమానికి మద్దతు ఇవ్వట్లేదని చెప్పారు. మద్దతు ఇవ్వట్లేదు, ఒకవేళ ఇచ్చినా కూడా మద్దతు ఇది బెంగాల్కే పరిమితమైంది కాబట్టి ఈ బెంగాల్లోని ఉద్యమం చేస్తాం, దేశం మొత్తానికి ఇది సంబంధమే లేదన్నారు. దీనితో కాంగ్రెస్ లో అతివాద భావాలు ఉన్న వాళ్ళకి పిచ్చి కోపం వచ్చింది. ఏమని కోపం వచ్చింది? రాక వందే మాతృ ఉద్యమం బెంగాల్లో వస్తే ఈ జాతీయ కాంగ్రెస్ వాళ్ళు వారణాసిలో సమావేశం అయ్యి వీళ్ళకి పని పాట లేక ఈ మితవాదులు అనే వాళ్ళు ఇంట్లో కూర్చునే వాళ్ళు వచ్చి మా మీద వాళ్ళ పెత్తనం చెలాయిస్తున్నారు. దేశం మొత్తానికి అద్భుతమైన ఉద్యమం వందే మాతృ ఉద్యమం వస్తే ఇది బెంగాల్కే పరిమితం చేద్దాం, అసలు అవకాశం ఉంటే దాంట్లో మనం పాల్గొందాం, లేకపోతే పాల్గొనొద్దు అని చెప్తున్నారు. అసలు ఈ విధానాలే మనకు వద్దని చెప్పి 1905 సంవత్సరం సమావేశంలోనే అతివాద భావజాలం ఉన్న వాళ్ళు కాంగ్రెస్ వ్యతిరేకించడం ప్రారంభించారు. తర్వాత విషయం ఏంటంటే 1906 సంవత్సరంలో కలకత్తాలో ఐఎన్సి సమావేశం జరిగింది. ఈ కలకత్తా సమావేశం జరిగే టైం కూడా ఈ వందే మాతృద్యమం ఇలాగే నడుస్తుంది. వందే మాతృద్యమం 1905 నుంచి 1911 వరకు నడుస్తూనే ఉంది. ఈ మధ్యలో మళ్ళీ 1906లో కలకత్తాలో సమావేశం జరిపింది ఐఎన్సి. దీనికి దాదాబాయి నౌరోజీ గారు అధ్యక్షత వహించారు. ఆయన ఏం చేశాడు? ఈ అతివాద భావజాలం కలిగిన వాళ్ళని మెప్పించాలి, వాళ్ళని ఒప్పించాలి, ఆయన వాళ్ళ మన్ననను పొందాలని చెప్పి ఆయన ఏం చేసిందంటే జాతీయ కాంగ్రెస్ వందే మాతృద్యమానికి పూర్తి సపోర్ట్ ఇస్తుంది, ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు, అందరం కలిసికట్టుగా ఈ వందే మాతృద్యమాన్ని నడుపుదామబ్బా అని చెప్పిండు. ఇది బాగానే ఉంది. కాకపోతే 1907 సంవత్సరంలో సిద్ధాంతపరమైనటువంటి గొడవలు వచ్చినాయి. ఎవరికి? మితవాదులకి అతివాదులకి సిద్ధాంతపరమైన గొడవలు వచ్చినాయి. ఏంటి ఆ గొడవలు అంటే, బెంగాల్కే పరిమితమైన ఉద్యమం కాబట్టి బెంగాల్లోనే ఈ ఉద్యమం చేద్దామంటారు మితవాదులు. అతివాదులు ఏమంటారంటే రాక దేశంలో ఫస్ట్ వచ్చిన ఉద్యమం కాబట్టి ఈ బెంగాల్ విభజన ఉద్యమాన్ని దేశం మొత్తం వందే మాతృ ఉద్యమంగా చేద్దామంటారు అతివాదులు. ఈ మితవాదులేమో ఇది బెంగాల్ సమస్య, బెంగాల్కే పరిమితం కావాలంటారు. ఒక సమస్య వీళ్ళిద్దరు సిద్ధాంత గొడవల్లో. రెండో గొడవ ఏంటంటే విదేశీ వస్త్రాలని విదేశీ వస్తువులని మనం విసర్జింపాలి, అంటే అసలు వదిలేయాలి, వారిని నిషేధించాలంటారు అతివాదులు. మితవాదులు ఏమంటారంటే అసలు ఈ వందే మాతృ ఉద్యమానికి విదేశీ వస్త్రాలు విదేశీ వస్తువులకి సంబంధం ఏంటి, అసలు వాటి జోలికే మనం పోవద్దు. ఎందుకో తెలుసా? ఆ విదేశీ వస్త్రాలు విదేశీ వస్తువులని కూడా భారతదేశంలో అమ్మేది ఎవరంటే మన భారతీయులే అమ్ముతున్నారు. మరి వాళ్ళ నోటి దగ్గర తిండి మనం ఎందుకు కొట్టాలి, ఈ ఉద్యమానికి మనం మద్దతు ఇవ్వద్దు అన్నారు. అతివాదులు ఏమన్నారు? వందే మాతృ ఉద్యమంలో భాగంగా విదేశీ వస్త్రాలను విదేశీ వస్తువులని మనం నిషేధించినట్టయితే ప్రజలు స్వదేశీ వస్తువులు వాడుకుంటారు, దానివల్ల స్వదేశీ కుటుంబాలు బాగుపడతాయి, విదేశీ వస్తువులన్నీ పక్కన పడేస్తే మన దేశం బాగుపడుతురా నాయన, మా మాట ఏనండి అంటారు. ఈ రెండు సిద్ధాంతాల వల్ల వ్యతిరేకత వల్ల, అంటే బెంగాల్కే పరిమితం చేద్దామని మితవాదులు,
కాదు ఉద్యమాన్ని దేశం మొత్తం నడిపిద్దామని అతివాదులు, విదేశీ వస్త్రాలు విసర్జించాల్సిన అవసరం లేదని మితవాదులు, విదేశీ వస్త్రాలను అన్నింటినీ కూడా తగలబెట్టాలని అతివాదులు. ఈ రెండు సిద్ధాంతాల వల్ల 1907 సంవత్సరంలో సూరత్ కాంగ్రెస్ సమావేశంలో రాస్ బిహారీ బోస్ అధ్యక్షతన జాతీయ కాంగ్రెస్ సమావేశం జరుగుతున్నప్పుడు లాల్ బాల్ పాల్ అనేటటువంటి వాళ్ళు తీవ్ర గొడవ చేయటంతో కాంగ్రెస్ రెండు ముక్కలైంది తొలిసారిగా. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ విషయం ఏంటంటే కమ్యూనల్ అవార్డు మార్పు చేయటానికి ముఖ్య కారణం ఇది అన్నాడు. కమ్యూనల్ అవార్డు ఎప్పుడు వచ్చింది? 1932లో వచ్చింది. కమ్యూనల్ అవార్డు అనగానే మీకు అసలు ఒక బిట్టు కనపడితే దాని పూర్వపరాలన్నీ మనకి ఎమ్మటి గుర్తొస్తుండాలి, ఓకేనా. కమ్యూనల్ అవార్డు మార్పు చెప్పంటే 1932లో రెండో రౌండ్ టేబుల్ సమావేశం అయిపోయిన తర్వాత, అంటే మొదటి రౌండ్ టేబుల్ సమావేశం 30లో జరిగింది, రెండో రౌండ్ టేబుల్ సమావేశం 31, 32 మధ్యలో జరిగింది. అయితే ఈ రెండో సమావేశం అయిపోయిన తర్వాత డాక్టర్ అంబేద్కర్ గారి కోరికను మన్నించి అప్పటి బ్రిటన్ ప్రధానమంత్రి రామ్సే మ్యాక్డొనాల్డ్ భారతదేశంలో ఉన్న హరిజనులకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయిస్తూ కమ్యూనల్ అవార్డుని ఒక అవార్డుని ప్రకటించాడు. అంటే ఇక్కడ సోది లేకుండా డైరెక్ట్ ఏంటంటే కమ్యూనల్ అవార్డు ఎవరికి ఉద్దేశించిందంటే హరిజనులకు ఉద్దేశించింది. భారతదేశంలో హరిజనులకు ప్రత్యేక మత నియోజకవర్గాలు ఇచ్చేటటువంటిదే ఇది. అయితే ఈ విధానాన్ని అంబేద్కర్ గారి కోరిక మేరకు రామ్సే మ్యాక్డొనాల్డ్ ప్రకటించాడు. కానీ అవార్డుకు మార్పు చేయటానికి ప్రధానమైన కారణం ఏంటి అన్నాడు. మరి అవార్డుని ఏ కారణం వల్ల మార్పు చేయటం జరిగింది అంటే హోమ్ రూల్ ఉద్యమం, దౌర్జన్య చర్యలు, సత్యాగ్రహ ఉద్యమం, గాంధీజీ ఆమరణ నిరాదీక్ష, సహాయ నిరాకరణ ఉద్యమం. అంటే గాంధీజీ చేపట్టినటువంటి ఈ ఆమరణ నిరాదీక్ష ఫలితంగా ముఖ్య కారణంగా ఈ కమ్యూనల్ అవార్డుని మార్పులు చేర్పులు చేయటం జరిగింది. మరి గాంధీ ఆమరణ నిరాదీక్ష వల్ల దీన్ని మార్పు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే కమ్యూనల్ అవార్డుని ప్రకటించడం గాంధీకి ఇష్టం లేదు. ఎందుకంటే అప్పటికే బ్రిటిష్ వాళ్ళు డివైడ్ అండ్ రూల్ అనే సిద్ధాంతాన్ని పాటించి భారతదేశంలోని ప్రజలని కులం పేరుతోనూ మతం పేరుతోనూ విభజించి వచ్చారు. చూడండి, 1909లో మింటో మార్లే సంస్కరణలు అని చెప్పి ముస్లింస్ కు ప్రత్యేక నియోజకవర్గాలు ఇచ్చి హిందువుల నుంచి వేరు చేశారు. ఇప్పుడు కమ్యూనల్ అవార్డు అనే పేరుతో హరిజనులను వేరు చేస్తే ఈ దేశానికి స్వాతంత్రం ఎలా వస్తుందంటాడు గాంధీ. అందుకని గాంధీ రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళి అక్కడ విఫలమయ్యేసరికల్లా ఆ సమావేశం వెంటనే వస్తుంటే రాజద్రోహం కింద గాంధీని అరెస్టు చేసి ఆయన ఉప్పు సత్యాగ్రహం మళ్ళీ ఒకసారి మొదలు పెట్టకుండా చేయండి అని చెప్పి బ్రిటన్ ప్రధానమంత్రి రామ్సే మ్యాక్డొనాల్డ్ ఇక్కడ ఉన్న ఇర్విన్కి చెప్పాడు. దీంతో గాంధీ బొంబాయి ఓడరేవులో దిగుతుండో లేదో అప్పుడు రెండో రౌండ్ టేబుల్ సమావేశం అయిపోయి వస్తున్నాడంటే ఆయన మధ్యలోనే వచ్చేసాడు. నాకు స్వతంత్రం తప్పితే నాకు ఏదొద్దబ్బా, మీరు ఏదోదో సంస్కరణల గురించి రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్నారు, నాకు ఏది ఇష్టం లేదని వచ్చేసరికల్లా మా మాటను కూడా కాదనకుండా ఆ ముసలాయన వచ్చాడు. రాజద్రోహం కింద ఆయన అరెస్టు చేయండి అని చెప్తే గాంధీని అరెస్టు చేయటం, మహారాష్ట్రలోని ఎర్రవాడ జైల్లో బంధించారు. ఈ సమయంలో గాంధీకి తెలిసింది తన మీద కోపంతోనే రామ్సే మ్యాక్డొనాల్డ్ ఎప్పటి నుంచో అంబేద్కర్ గారు అడుగుతున్న ఈ హరిజన నియోజకవర్గాలని ఇప్పుడు తన మీద కోపంతో ప్రకటించాడన్న కారణంతో గాంధీ నిరాదీక్ష ప్రారంభించాడు. గాంధీ నిరాదీక్ష ప్రారంభించేసరికల్లా మదన్ మోహన్ మాలవ్య, తర్వాత రాజేంద్ర ప్రసాద్ ఇలాంటి వాళ్ళు జోక్యం చేసుకొని అంబేద్కర్ని బ్రతిలాడారు. ఏమని? నువ్వు నీ జాతి గురించి ఆలోచిస్తున్నావు, అంటే నీ జాతికి మేలు చేకూర్చే కమ్యూనల్ అవార్డు గురించి ఆలోచిస్తున్నావు, కానీ జాతిపిత గురించి ఆలోచించట్లేదు. ఆయన నిరాహార దీక్ష చేస్తున్నాడు. నా మాటిని మీరు కొద్దిగా చట్టాన్ని మార్చుకునే అవకాశం చూడండి అంటేనే 1932 సెప్టెంబర్ 24వ తారీఖు నాడు గాంధీకి డాక్టర్ అంబేద్కర్ గారికి మధ్య పూనా ఫ్యాక్ట్ అనే ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారంగా ఇరువురికి జరిగిన ఒడంబడికలో ఆ ఆలోచనల ప్రకారంగా కమ్యూనల్ అవార్డుని మార్చడం జరిగింది. నెక్స్ట్, మొట్టమొదటిసారిగా ఈ దినమును దేశం అంతటా స్వాతంత్ర దినోత్సవం కాగా కాంగ్రెస్ జరిపింది అన్నాడు. అంటే 1930 జనవరి 26వ తారీఖు నాడు దేశం మొత్తం స్వాతంత్ర దినోత్సవంగా ప్రకటించారు. ఇది గతంలో వచ్చింది, నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రత్యేకమైన విషయం ఏంటంటే 1929వ సంవత్సరం లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో రావి నది ఒడ్డున జవహర్ లాల్ నెహ్రూ ఏమని చెప్పిందంటే సంపూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని మేము ఆమోదిస్తున్నాం, దీని ప్రకారంగా ప్రతి సంవత్సరం జనవరి 26వ తారీఖు నుంచి జెండా వందనం చేద్దామని చెప్పి
తీర్మానం చేపించాడు. దాని ప్రకారంగానే 1930 జనవరి 26వ తారీఖు నుంచి మన దేశం మొత్తం కూడా స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవటం జరిగింది. దాన్ని అలాగే గుర్తు పెట్టుకొని చూడండి, 1950 జనవరి 26వ తారీఖు నాడు మనం రాజ్యాంగాన్ని అమలు చేసుకున్నాం. ఆ జనవరి 26 రాజ్యాంగాన్ని అమలు చేసుకోవటానికి ప్రధానమైన కారణం 1930 జనవరి 26 నుంచి స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం కాబట్టి ఆ డే ఎప్పటికీ జనులకి గుర్తుండాలని చెప్పి అలా ప్రకటించుకోవటం జరిగింది జనవరి 26ని. ఓకేనా. నెక్స్ట్, భారత గణతంత్ర రిపబ్లిక్ తొలి అధ్యక్షులు ఎవరన్నారు? నీలం సంజీవ్ రెడ్డి, వివి గిరి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, జాకిర్ హుస్సేన్. అంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారతదేశ తొలి అధ్యక్షుడు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆ తర్వాత ఈయన భారతదేశ రాష్ట్రపతి అయ్యాడు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ ఫస్ట్ లో రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు కాకముందు సచ్చిదానంద సిన్హాను అధ్యక్షుడిగా పెట్టుకున్నారు. మీ అందరికీ తెలుసు 1946వ సంవత్సరం డిసెంబర్ 9వ తారీఖు నాడు రాజ్యాంగ పరిషత్ మొట్టమొదటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఫస్ట్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడలేదు. డాక్టర్ సచ్చిదానంద సిన్హాని ఫస్ట్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఎందుకు ఎన్నుకున్నారంటే మనం ఫ్రెంచి సాంప్రదాయం ప్రకారంగా ఆ విధానాన్ని పాటించడం. ఫ్రెంచి దేశంలో ఎక్కడైనా సభ జరుగుతున్నప్పుడు అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకుంటారంటే అక్కడున్న వాళ్ళందరిలో అందరిలో వయసులో పెద్దవాడైన వాడిని అధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. అందుకని రాజ్యాంగ పరిషత్తు తొలి సమావేశం డిసెంబర్ 9వ తారీఖు నాడు జరిగినప్పుడు వయసులో పెద్దవాడైనటువంటి సచ్చిదానంద సిన్హాని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ 11వ తారీఖు నాడు సమావేశం అయినప్పుడు సచ్చిదానంద సిన్హా ఏమని చెప్పిందంటే, నాకు వయసు రీత్యా ఇవన్నీ మీకు నేను హెల్ప్ చేయలేను, ఎవరైనా కొత్త వ్యక్తిని ఎన్నుకో అంటేనే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఎన్నుకున్నారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మనకి బీహార్ ప్రాంతం నుంచి ఆ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత రాజ్యాంగ రచన కాలంలో మొత్తం ఈయన కీలక పాత్ర పోషించాడు. తర్వాత చూడండి, భారతదేశానికి తొలి అధ్యక్షుడు అంటే తొలి రాష్ట్రపతి అయ్యాడు. నిజం చెప్పాలంటే రాజేంద్ర ప్రసాద్ని తొలి రాష్ట్రపతిని కానివ్వకుండా చేయాలని చెప్పి జవహర్ లాల్ నెహ్రూ గారు శతవిధాల ప్రయత్నం చేశారు. జవహర్ లాల్ నెహ్రూ లక్ష్యం ఏంటంటే భారతదేశానికి తొలి రాష్ట్రపతిగా తమిళనాడు ప్రాంతానికి చెందినటువంటి ఎవరంటే చక్రవర్తుల రాజగోపాలాచారిని అధ్యక్షుడిగా పెట్టాలని ట్రై చేసిండు. చక్రవర్తి రాజగోపాలాచారి గాంధీ గారికి చాలా అత్యంత ఆప్తుడు. అందుకని ఆయన తెలుసు మీకు, కాన్షియస్ కీపర్ అంటారు, ఆంతరింగిక శిష్యుడు. అందుకని ఆయన్ని తొలి రాష్ట్రపతిగా ప్రకటించాలని చెప్పి చాలా కష్టపడ్డాడు. కానీ ప్రత్యేకమైన విషయం ఏంటంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తొలి అధ్యక్షుడు కావటానికి అత్యంత కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. చూడండి, వల్లభాయ్ పటేల్ చేయబట్టే రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడు అయ్యాడు, రాష్ట్రపతి అయ్యాడు. కానీ జవహర్ లాల్ నెహ్రూ ఎవరిని రాష్ట్రపతిని చేయాలని ట్రై చేసిండు అంటే చక్రవర్తుల రాజగోపాలాచారిని అధ్యక్షుని చేయడం ప్రయత్నాలు చేసిండు. మరి రాజేంద్ర ప్రసాద్ భారత రాష్ట్రపతి కావటం జవహర్ లాల్ నెహ్రూకి ఎందుకు ఇష్టం లేదయ్యా అంటే ఒక కారణం ఉంది. ఏంటి ఆ కారణం అంటే మహాత్మా గాంధీని 1948వ సంవత్సరం జనవరి 30వ తారీఖు నాడు నాథురామ్ గాడ్సే కాల్చి చంపాడు. దానికి ఈయన కారణం ఎందుకు అవుతాడు అయ్యా అంటే లాజిక్ చూడండి, 1948 జనవరి 30వ తారీఖు నాడు నాథురామ్ గాడ్సే గాంధీని చంపితే నాథురామ్ గాడ్సే ఏ సంస్థకు చెందిన వాడని తెలుసుకున్నారంటే ఆర్ఎస్ఎస్ కు చెందినవాడు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ కు చెందినవాడని తెలిసింది. ఎమ్మటే నెహ్రూ ఏం చేసిండు, ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేసిండు. అసలు భారతదేశంలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏ కార్యక్రమాలు చేయొద్దు అని చెప్పి బ్యాన్ చేసేసరికల్లా ఆర్ఎస్ఎస్ కి పూర్తి సపోర్ట్ ఇచ్చిన వ్యక్తి ఎవరంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అనేటటువంటి వ్యక్తి ఆర్ఎస్ఎస్ నుంచే వచ్చారు. ఈయన ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వాడు, జనసంఘ్ అనే పార్టీని పెట్టినవాడు. అయితే జవహర్ లాల్ నెహ్రూకి ఆర్ఎస్ఎస్ అభిమాని అయినటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, ఆయనే శ్యామ్ ముఖర్జీ అంటారు, శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఏమని చెప్పిందంటే, నువ్వు ఆర్ఎస్ఎస్ సభ్యుడని చెప్పి నాథురామ్ గాడ్సే మీద కోపంతో ఆర్ఎస్ఎస్ ని నిషేధించటం బాగలేదు. ఆర్ఎస్ఎస్ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేసింది. దేశ విభజన సమయంలో గాని, దేశ స్వాతంత్ర పోరాటంలో గాని, 1925లో ఆర్ఎస్ఎస్ ఏర్పడినప్పటి నుంచి ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేసింది. ఈ కార్యక్రమాలన్న విషయాన్ని పక్కన పెట్టి గాంధీని నాథురామ్ గాడ్సే చంపిండు, నాథురామ్ గాడ్సే ఆర్ఎస్ఎస్ లో సభ్యుడని చెప్పి ఒక కారణం చూపించి ఆ సంస్థను నిషేధించటం నాకు ఇష్టం లేదని నెహ్రూ మీద గొడవ చేసిన వ్యక్తి అయినా.
అయితే ఈయనకి ఎవరు సపోర్ట్ ఇచ్చారయ్యా అంటే ఇగో రాజేంద్ర ప్రసాద్ సపోర్ట్ ఇచ్చిండు. రాజేంద్ర ప్రసాద్ సపోర్ట్ ఇవ్వటం నెహ్రూకి నచ్చలేదు. అందుకని నెహ్రూ ఏం చేసిండు, ఈయన ఇద్దరు కలిసి నా మీద ఎడ్డమంటే తడ్డమంటే అని చెప్పి రోజు గొడవలు పెట్టుకుంటారు. అసలు ఈయన ఎందుకు నేను రాష్ట్రపతిని చేయించాలని చెప్పి చక్రవర్తుల రాజగోపాలాచారి అయితే నేను ఏం చేయమంటే అది చేస్తాడు, నాకు అత్యంత ఆప్తుడు, గాంధీకి ఇంకా ఇష్టమైన వాడు, అందుకని గాంధీ శిష్యుని పెడితే నాకు కొద్దిగా పేరు కూడా ఉంటది అని చెప్పి ఆయన్ని పెట్టాలని ట్రై చేస్తే డాక్టర్ సర్వేపల్లి సర్దార్ వల్లభాయ్ పటేల్ జోక్యం చేసుకొని రాజేంద్ర ప్రసాద్ని తొలి రాష్ట్రపతిని చేశాడంటారు. అందుకని చూడండి, మీకు ఇంకో విషయం కూడా తెలుసు అనుకుంటున్నా, రాజేంద్ర ప్రసాద్ 2 సార్లు రాష్ట్రపతి అయ్యారు. 3వసారి కూడా రాష్ట్రపతికి నామినేషన్ అయిపోయింది. రాష్ట్రపతి పోస్ట్కి నామినేషన్ అయిపోతే జవహర్లాల్ నెహ్రూ ఈయన మీద కోపంతోనే ఏమన్నాడో తెలుసా, మనమే కీలకమైన పదవుల్లో ఉండిపోతే యువతకు అవకాశాలు ఎలా వస్తాయి, అందుకని ఆలోచించుకోండి, ఇక ప్రతిసారి మీరే రాష్ట్రపతి అవుతుంటే వేరే వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి కదా అని ఆయన సెటైర్ వేసేసరికల్లా ఈయన దాన్ని సీరియస్ గా తీసుకొని నామినేషన్ ని విత్డ్రా చేసుకోండి. ఈయన చాలా మంచివాడు అనిపిస్తుంది. ఎందుకో తెలుసా, ఈయన కూడా నెహ్రూని నువ్వే ఊకే ప్రధానమంత్రిగా ఉండటం ఎందుకు, మరి నువ్వు కూడా యువతకి అవకాశం ఇవ్వాలి కదా, మరి నువ్వు కూడా డ్రాప్ గా అని అనొచ్చు కదా, కానీ ఈయన అనలేదు. అందుకని ఆయన అనకపోవటం వల్లని చూడు జవహర్లాల్ నెహ్రూ చనిపోయేంత వరకు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. కాకపోతే ఈయనేమో 2 సార్లే రాష్ట్రపతిగా ఉన్నారు. నెక్స్ట్, క్రిప్సు రాయబారము భారతదేశానికి ఇతడు పంపెను. క్రిప్సు రాయబారం ఎందుకు వచ్చింది భారతదేశానికంటే, 2వ ప్రపంచ యుద్ధంలో భారతదేశం వాళ్ళని పార్టిసిపేషన్ చేయటం కోసం, గాంధీని బతీలాడటం కోసం క్రిప్సు మిషన్ అనేటటువంటి దాన్ని బ్రిటిష్ వాళ్ళు పంపారు. అప్పుడు బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరంటే విన్స్టన్ చర్చిల్. 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు భారతదేశ సైనికులు బ్రిటన్ దేశం తరపున పాల్గొనాలంటే మన రాజకీయ మన జాతీయ ఉద్యమ నాయకుల సపోర్ట్ ఉంటేనే మన సైనికులు యుద్ధానికి వెళ్తారు. దాదాపు 20 లక్షల మంది సైనికులు 2వ ప్రపంచ యుద్ధంలో భారతదేశం తరపున పాల్గొనేవాళ్ళు. అయితే వాళ్ళు 20 లక్షల మంది వెళ్ళాలంటే ఎవరు మద్దతు ఇవ్వాలా, మన జాతీయ నాయకులు మద్దతు ఇవ్వాలి. మన జాతీయ నాయకుల్ని ఒప్పించటం కోసం చర్చిలు ఎవరిని పంపించాడు, క్రిప్స్ మిషన్ ని పంపించాడు. నెక్స్ట్, సురేంద్రనాథ్ బెనర్జీ ఒక ప్రధాన న్యాయాధికారి, ఒక జాతీయ నాయకుడు, ప్రధానమంత్రి, గవర్నరు, వ్యాపారస్తుడు అంటే జాతీయ నాయకుడు సురేంద్రనాథ్ బెనర్జీని సిల్వర్ టంగ్ ఆరేటర్, ఇండియన్ సిసిరో అని పిలుస్తారు. ఇతడు బెంగాల్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. అతి చిన్న వయసులో ఐసిఎస్ ఉద్యోగాన్ని పొందాడు బ్రిటిష్ వాళ్ళ దగ్గర. కానీ బ్రిటిష్ వాళ్ళు ఈయనకి కీలకమైనటువంటి పోస్ట్ ఇవ్వకుండా నామమాత్రమైనటువంటి పోస్ట్ ఇచ్చేసరికల్లా ఈయన బాధపడి నాకు ఆ పోస్టే వద్దని చెప్పి ఐసిఎస్ కు రాజీనామా చేసి బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం నుంచి ఎట్లయినా వెళ్ళగొట్టాలన్న ఉద్దేశంతో 1876 సంవత్సరంలో ఇండియన్ అసోసియేషన్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. ఈ ఇండియన్ అసోసియేషన్ అనేటటువంటి సంస్థ దేనికి సంబంధించిందంటే బెంగాల్ ప్రాంతంలో ఆ జాతీయతా భావాలు కలిగిన వాళ్ళందరినీ ఒక దారికి తీసుకొచ్చేందుకోసం ఇండియన్ అసోసియేషన్ అనేటటువంటి సంస్థను ఏర్పాటు చేశాడు. ఈ సంస్థ భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన జరిగేంత వరకు కీలక పాత్ర పోషించింది. 1876లో ఈ సంస్థ ఏర్పడితే 3 సార్లు అద్భుతమైనటువంటి సమావేశాలను బెంగాల్లో నిర్వహించాడు సురేంద్రనాథ్ బెనర్జీ. ఈ సురేంద్రనాథ్ బెనర్జీ 3 సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలందరిలో చైతన్యం తీసుకొస్తుంటేనే తర్వాత కాలంలో 1885 సంవత్సరంలో బొంబాయిలో భారత జాతీయ కాంగ్రెస్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సంస్థలో ఈ సంస్థని కలిపాడు. అందువల్ల ఈయన తర్వాత కాలంలో ఎక్కువగా పేరు ప్రతిష్టలు పొందలేదు. ఈయన ఇండిపెండెంట్ గా ఉంటే ఇండియన్ అసోసియేషన్ కి చాలా గొప్ప పేరు వచ్చేది. భారత జాతీయ కాంగ్రెస్ కంటే కూడా గొప్ప పేరు వచ్చేది. ఎందుకంటే భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించిన ఒక బ్రిటిషోడు ఏవో హ్యూమ్ స్థాపించాడు. ఈయన ఏం చేసిండు పాపం, అతి మంచితనానికి పోయి ఏవో హ్యూమ్ స్థాపించిన భారత జాతీయ కాంగ్రెస్ లోకి తన సంస్థని విలీనం చేసిండు. అలా విలీనం చేయకుండా ఈయన ఇండిపెండెంట్ గా ఉంటే ఈ సంస్థ ఎక్కువ కీలక పాత్ర పోషించేది. కానీ అది జరగలేదు.
రెండో విషయం ఏంటంటే అలా జరగకుండా ఉండటం కోసమే ఏవో గొప్ప నాటకం ఆడి అందరి లక్ష్యం దేశాభివృద్ధి, అందుకని మీరు మీ సంస్థని మా సంస్థలో కలపండి అనేసరికల్లా ఈయన ఏమీ ఆలోచించకుండా కలిపేశాడు. ఇంకో విషయం ఏంటంటే ఒక అద్భుతమైన పుస్తకం రాశాడు భారతదేశ స్వాతంత్ర పోరాటం గురించి. ఆ పుస్తకం పేరు ఏంటంటే ఏ మేకన్ ఇన్ ద నేషన్, ఏ మేకన్ ఇన్ ద నేషన్ అనేటటువంటి పేరు మీద ఓ పుస్తకం రాశాడు. ఏ నేషన్ ఇన్ ద మేకింగ్, ఏ నేషన్ ఇన్ ద మేకింగ్ అనే పేరుతో పుస్తకం రాశాడు. అదేవిధంగా మీ మానిటరింగ్ చేసిపడి సంస్కరణల ఫలితంగా ఈయన కలకత్తా మేయర్ కూడా పనిచేశాడు సురేంద్రనాథ్ బెనర్జీ. సురేంద్రనాథ్ బెనర్జీ ఆ తర్వాత కాలంలో ఎవరెవరికి గురువుగా ఉన్నాడంటే ఎవరంటే ప్రత్యేకంగా సిఆర్ దాస్, చిత్తరంజన్ దాస్ కి కూడా ఈయన గురువుగా ఉన్నారు. గాంధీ మహాత్ముని పూర్తిగా వ్యతిరేకించిన నాయకుల్లో సురేంద్రనాథ్ బెనర్జీ ఒకరు. నెక్స్ట్, స్వపరిపాలనా ఉద్యమం ఆరంభించింది ఎవరు అన్నారు. స్వపరిపాలనా ఉద్యమం అంటే అది ఏదో అనుకునేరు, హోమ్ రూల్ ఉద్యమం. హోమ్ రూల్ ఉద్యమాన్ని ఆరంభించింది ఎవరన్నారు. అనిబీసెంట్, బాలగంగాధర్ తిలక్, మహాత్మా గాంధీ, లాలా లజపత్ రాయ్, ఖుదీరామ్ బోస్. అంటే స్వపరిపాలనా ఉద్యమాన్ని ప్రారంభించింది అనిబీసెంట్. మరి అదేంటి బాలగంగాధర్ తిలక్ కూడా ప్రారంభించాడు కదా అంటే, బాలగంగాధర్ తిలక్ ప్రారంభించిన ఉద్యమం కేవలం మహారాష్ట్ర ఏరియా వరకే, కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. కానీ అనిబీసెంట్ ప్రారంభించిన ఉద్యమం అఖిల భారత హోమ్ రూల్ ఉద్యమంగా, అఖిల అంటే దేశం మొత్తానికి సంబంధించిన హోమ్ రూల్ ఉద్యమంగా ప్రారంభమైంది. కాకపోతే హోమ్ రూల్ ఉద్యమాన్ని తిలక్ ప్రారంభించాడు, అనిబీసెంట్ ప్రారంభించింది. తిలకే ముందు ప్రారంభించాడు. 1916 ఏప్రిల్లో తిలక్ ప్రారంభిస్తే ఆమె 1916 సెప్టెంబర్లో ప్రారంభించింది. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మహారాష్ట్ర కొన్ని ఏరియాల వరకే ఈయన ఉద్యమం ప్రారంభమైంది. ఈమె ఉద్యమం సౌత్ ఇండియా మొత్తం కూడా నడిచింది కాబట్టి ఆ ఉద్యమాన్ని అఖిల భారత హోమ్ రూల్ ఉద్యమం అనే పేరుతో పిలుస్తారు. ఈ ఉద్యమాన్ని ప్రారంభించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏందయ్యా అంటే, మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి స్వాతంత్రం ఇస్తామని చెప్పింది కాబట్టి భారతీయులకి స్వపరిపాలన అంటే ఏందో అలవాటు చేయటం కోసమే వీళ్ళిద్దరూ కూడా హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించారు. మన ఆంధ్రదేశానికి అనిబీసెంట్కి అవినాభావ సంబంధం ఉన్నది. అనిబీసెంట్ మన తెలంగాణలో కానీ మన ఆంధ్రాలో కానీ హోమ్ రూల్ ఉద్యమం కంటే ముందు థియోసాఫికల్ సొసైటీ, దాన్ని దివ్యజ్ఞాన సమాజ సంస్థ అంటారు. ఆ థియోసాఫికల్ సొసైటీ కార్యక్రమం నిర్వహించడం కోసం మన తెలంగాణ మన ఆంధ్రాకి తరచుగా వచ్చేది. తర్వాత ఇంకొక ఉద్యమాన్ని నెత్తిన పెట్టుకొని వచ్చింది. ఆ ఉద్యమే హోమ్ రూల్ ఉద్యమం. హోమ్ రూల్ ఉద్యమాన్ని కూడా ఆంధ్రాలో నిర్వహించింది అనిబీసెంట్. మన తెలుగు ప్రాంతంలో హోమ్ రూల్ ఉద్యమాన్ని నిర్వహించడం కోసం గాడిచర్ల హరిసర్వోత్తమరావు అనే ఒక నాయకుడిని ఇక్కడ పెట్టడం జరిగింది అనిబీసెంట్. నెక్స్ట్, హిందూ ధర్మ సంహిత అనేది ఇతని కాలంలో రాయబడింది అన్నాడు. హిందూ ధర్మ సంహితం అనేటటువంటిది ఒక పుస్తకం. ఇది ఎవరి కాలంలో రాయటం జరిగింది. కారిన్ వాలిస్, వెల్లెస్లీ, మింటో, వారెన్ హేస్టింగ్స్, బెంటింక్. అంటే వారెన్ హేస్టింగ్స్ కాలంలో హిందూ ధర్మ సంహిత అనేటటువంటి దాన్ని రాయటం జరిగింది. ఇది ఒక గ్రంథం. విషయం ఏంటంటే వారెన్ హేస్టింగ్స్ కాలంలోనే 1784 సంవత్సరంలో విలియం జోన్స్ అనేటటువంటి ఒక వ్యక్తి కలకత్తా ప్రాంతానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వచ్చాడు. ఆయన భారతదేశంలో చారిత్రక గ్రంథాలన్నింటినీ కూడా తిరిగి రాయించాడు. ఆయన భారతదేశ చరిత్రను వెలుగులోకి తీసుకురావటం కోసం ద రాయల్ ఆసియాటిక్ సొసైటీ అనే ఒక సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ తరపున కాళిదాసు రాసిన గ్రంథాలని, మనుధర్మ స్మృతిని, హిందూ ధర్మశాస్త్ర గ్రంథాలన్నింటినీ కూడా సంస్కృతంలోనో ప్రాకృతంలోనో ఉన్నటువంటి వాటిని ఇంగ్లీష్లోకి అనువాదం చేయటం జరిగింది. ఇదంతా జరుగుతున్నప్పుడు మన భారతదేశానికి గవర్నర్ అంటే బెంగాల్ ప్రాంతానికి గవర్నర్ జనరల్ గా ఎవరు ఉన్నారంటే వారెన్ హేస్టింగ్స్ ఉన్నాడు. ఇది మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఈ క్రింది వాణిలో భూమి శిస్తు నిర్ణయించడంలో రైతువారీ విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు అన్నారు. కారిన్ వాలిస్, బెంటింగ్, సర్ థామస్ మన్రో, కర్జన్, క్లైవ్. అంటే మన భారతదేశంలో భూమి శిస్తు విధానంలో మొత్తం 3 పద్ధతులు ఉన్నాయి. ఒకటి జమీందారీ పద్ధతి. ఆ జమీందారీ పద్ధతినే శాశ్వత శిస్తు పద్ధతి, దాన్నే పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్ అంటారు. దాన్నే సూర్యాస్తమయ చట్టాలనే పేరుతో పిలుస్తారు. చూడండి, జమీందారీ విధానాన్ని శాశ్వత శిస్తు పద్ధతి, జమీందారీ పద్ధతి, సూర్యాస్తమయ చట్టాలు అంటారు. రెండోది మహల్వారీ పద్ధతి అంటారు. మూడోది రైతువారీ పద్ధతి అంటారు. ఈ రైతువారీ విధానాన్ని ప్రవేశపెట్టింది సర్ థామస్ మన్రో. సర్ థామస్ మన్రో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మన కర్నూలు జిల్లాకి కలెక్టర్ గా వచ్చాడు.
ఈ కర్నూలు జిల్లా కలెక్టర్ గా ఉన్న సమయంలోనే మన రాయలసీమ ప్రాంతంలో ఈ రైతువారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. రైతుకి ప్రభుత్వానికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉండే పద్ధతి ఏమంటారంటే రైతువారీ విధానం అంటారు. ఈ రైతువారీ విధానాన్ని అసలు భారతదేశంలో ప్రవేశపెట్టిన చక్రవర్తి అంటేనేమో షేర్షా సూరి అని చెప్తారు. షేర్షా సూరి 1540 నుంచి 45 మధ్య కాలంలో పరిపాలన చేసినప్పుడు ఈ విధానాన్ని ఉత్తర భారతదేశంలో ప్రవేశపెట్టాడు. దక్షిణ భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ కాలంలో సర్ థామస్ మన్రో అనే వ్యక్తి ఈ రైతువారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. జమీందారీ విధానం వల్ల జమీందారు బాగుపడ్డాడు, బ్రిటిష్ వాళ్ళు బాగుపడ్డారు, రైతులు నష్టపోయారు. మహల్వారీ విధానం వల్ల మహల్ అంటే గ్రామం, ఆ గ్రామాధికారి బాగుపడ్డాడు, బ్రిటిష్ వాళ్ళు బాగుపడ్డారు, రైతులు నష్టపోయారు. కానీ రైతువారీ విధానం వల్ల ఈ మీడియేటర్లు అనే వాళ్ళు లేకపోవటం వల్ల రైతుకి ప్రభుత్వానికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉండటం వల్ల రైతు బాగుపడ్డాడు, ప్రభుత్వం బాగుపడ్డది. ఈ విధానాన్ని ప్రవేశపెట్టబట్టే సర్ థామస్ మన్రోని రైతు బాంధవుడు అనే పేరుతో పిలవటం జరిగింది. ఇప్పటికీ కూడా మన రాయలసీమ ప్రాంతంలో ఈయన పేర్లు పెట్టుకునే వాళ్ళని గర్వంగా చెప్పుకుంటారు. వాళ్ళ పిల్లలకి ఈయన పేర్లు పెట్టుకునే వాళ్ళు అంటారు. ఈయన ఉద్యోగం అయిపోయిన తర్వాత వాళ్ళ దేశానికి ఇంగ్లాండ్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి ఇండియాని చూద్దామని మన రాయలసీమ ప్రాంతానికి వచ్చాడు. ఈయన్ని మండవ ఋషి అని పిలిచే వాళ్ళు ప్రజలు. మండవ ఋషి అంటే మాకు రైతు బాంధవుడు మండవ ఋషి అని పిలిపించుకున్నాడు. రైతులు ఎంతో దేవుడిగా చూసేవాళ్ళు ఈయన్ని. అయితే ఇక్కడికి వచ్చినప్పుడే ఈయన ఆ ప్రాంతాలన్నీ కూడా తిరిగాడు. తాను గతంలో ఉద్యోగం చేసిన ప్రాంతాలన్నీ తిరిగాడు. ఆ సమయంలోనే ఈయన వ్యాధి సోకి మరణించాడు. ఈయన సమాధి మన కర్నూలు జిల్లాలో పత్తికొండలో కూడా ఉందని చెప్తారు. ఏదేమైనా కూడా థామస్ మన్రో ఆనాడు రైతువారీ విధానాన్ని ప్రవేశపెట్టడం కోసం అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి వారసత్వంగా భూమి మీద హక్కులు పొందినటువంటి పాలేగారులు అనేటటువంటి భూస్వాములని ఒప్పించి వాళ్ళ భూముల్ని తీసుకున్నాడు. కొంతమంది పాలేగారులు వాళ్ళ మాట వినకపోతే వాళ్ళ మీద యుద్ధం చేసి దమన నీతిని ప్రయోగించి ఆ భూములను లాక్కోవటం జరిగింది. రైతులకి ప్రభుత్వానికి మధ్య ప్రత్యక్ష సంబంధం కల్పించాలంటే మధ్యలో మీడియేటర్ ఉండకూడదని మొదటి నుంచి వాదించినటువంటి వ్యక్తి. మొత్తానికైతే ఈ విధానం సూపర్ సక్సెస్ అయింది. ఈయన ప్రవేశపెట్టిన రైతువారీ విధానాన్ని గమనించిన బ్రిటిష్ ప్రభుత్వమే తర్వాత కాలంలో బొంబాయిలో ఎల్ఫిన్ స్టోన్ అనే వ్యక్తి గవర్నర్ గా ఉన్నప్పుడు అక్కడ ఇంప్లిమెంటేషన్ చేయటం జరిగింది. ఏదేమైనా భారతదేశంలో రైతువారీ విధానం బెస్ట్ పద్ధతిగా ఉన్నది. దాన్ని ప్రవేశపెట్టిన సర్ థామస్ మన్రోని చరిత్ర ఉన్నంత కాలం ప్రజలు మర్చిపోరు.